హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ రిలేటెడ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు అండి. మరొక వీక్లీ అప్డేట్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి. సో ముందుగా మీ అందరికీ మనందరం కూడా సంక్రాంతి, కనుమ ఈ పండగ హడావుల్లో ఉన్నాం కదండి. సో పండగ శుభాకాంక్షలు మరొకసారి. సో అదేవిధంగా మీ అందరూ కూడా ఇంకా పండగ మూడ్లో ఉన్నారని ఆశిస్తున్నాను అనమాట అండి. సో సండే దాకా హాలిడేస్ ఉంటే స్టిల్ పండగ మూడ్ ఎక్స్టెండ్ అవుతుంటుంది కదండి. మీ అందరూ కూడా మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి అందరితోటి ఐ హోప్ యు ఆర్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఎంజాయింగ్. ఓకే ఫ్రెండ్స్. సో ముందుగా మన వీక్లీ అప్డేట్ వీడియోలోకి వెళ్ళే ముందర సో ఈ వీడియో ద్వారా మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అనేది నేను జస్ట్ బ్రీఫ్ ఇస్తాను అనమాట అండి. సో నిఫ్టీ టెక్నికల్స్ మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, యాజ్ యూజువల్. సో అదేవిధంగా కొన్ని జనరల్ ఆస్పెక్ట్స్ నిఫ్టీ లాస్ట్ వీక్లో నిఫ్టీ యాక్షన్ ఏ విధంగా ఉంది. ఓకే అండి. సో నిఫ్టీలో మొమెంటం ఏ సెక్టర్లో ఉంది, ఏ స్టాక్స్లో ఉంది అనేది జస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే అండి. సో అదేవిధంగా మన ఛానల్ లెర్న్ టర్న్ కాబట్టి ఓకే అండి. సో ఒక కొత్త టాపిక్ గురించి, ఒక టెక్నికల్ అనాలిసిస్ సంబంధించినటువంటి కొత్త టాపిక్ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా డిస్కస్ చేయబోతున్నాం అనమాట అండి. ఓకే. సో లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఫ్రెండ్స్. సో దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ లెర్నింగ్ అనమాట అండి. సో నేను కూడా డైలీ లెర్నింగ్ నేర్చుకుంటా ఉన్నాను అనమాట అండి. ఎందుకంటే షేర్ మార్కెట్ ఇస్ లైక్ వాషన్ అనమాట అండి. సో టెక్నికల్ అనాలిసిస్ తీసుకున్నా, ఫండమెంటల్ అనాలిసిస్ తీసుకున్నా, మనం ఎంత చదివినా కూడా ఇంకా స్టిల్ దెర్ విల్ బి లాట్ టు లెర్న్ అనమాట అండి. సో అందువల్ల లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఐఎమ్ అట్ కంటిన్యూస్ లెర్నర్ ఫ్రెండ్స్. ఓకే. సో మన ఛానల్ నేమ్ కూడా అందుకే అలా పెట్టడం జరిగింది కాబట్టి సో ఈరోజు ఐ ట్రై మై బెస్ట్ టు ఒక కొత్త టాపిక్ గురించి నేను మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట అండి. ఓకే. సో ఆ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. సో నెక్స్ట్ వచ్చి ఒకటి రెండు స్టాక్స్ గురించి, మరి ఆ టాపిక్ మీద ఒకటి రెండు స్టాక్స్. ఓకే. వేరే ఈ వీక్లో ఏంటంటే నేను జనరలీ 2 స్టాక్స్ ఎవ్రీ వీక్ షేర్ చేస్తాను కదా, 2-3 స్టాక్స్. ఈ వీక్ ఓన్లీ 1 స్టాకే నేను మీతో షేర్ చేస్తాను అనమాట అండి. సో టెక్నికల్ ప్యాటర్న్స్ మంచి ప్యాటర్న్ ఫామ్ అయిందనమాట అండి. ఓకే. సో అందువల్ల ఈ విధంగా మొత్తం ఈ వీడియో అంతా కూడా మీరందరూ కూడా మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొత్త టాపిక్ ఈరోజు మీరు నేర్చుకోబోతున్నారు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. సో అయితే ముందుగా ఆ టాపిక్లోకి వెళ్ళి ముందుగా మనం జనరల్ ఆస్పెక్ట్స్ చూద్దామండి. సో మార్కెట్ సంబంధించి లాస్ట్ వీక్. ఓకే అండి. సో మార్కెట్ సంబంధించి లాస్ట్ వీక్ ఏంటి జనరల్ ఆస్పెక్ట్స్ అని చూస్తే కనుక సెక్టర్ రొటేషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది అనమాట అండి. మార్కెట్లో మీరు చూస్తే సెక్టర్ టు సెక్టర్ లీడర్షిప్ అనేది ఎవ్రీ వీక్ చాలా ఫాస్ట్గా మారిపోవడం అనేది మీరు గమనిస్తూ ఉండొచ్చు అనమాట అండి. సిమెంట్ సెక్టర్లో చాలా మొమెంటం వచ్చింది, ఒక 2-3 వీక్స్ కంటిన్యూ అయిందండి. తర్వాత మెటల్ సెక్టర్లో రావడం జరిగింది. ఓకే. సో ఆ విధంగా సెక్టర్స్ టు సెక్టర్ మధ్య చాలా ఫాస్ట్గా మారిపోతుంది అనమాట అండి. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మీరు తీసుకుంటే కనుక టెక్స్టైల్ సెక్టర్స్లో ఏదైతే ఉందో టెక్స్టైల్ సెక్టర్లో కొంచెం మొమెంటం అనేది ఉందని మనం క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. సో అదేవిధంగా లైక్ టెలికామ్లో కూడా కొంత టెలికామ్ స్టాక్స్ లైక్ భారత్ ఎయిర్టెల్ ఇవన్నీ కూడా చాలా మొమెంటంలో ఉండడం జరిగిందనమాట అండి. ఓకే. సో అయితే ఏంటి ఈ ఈ మొమెంటం గల కారణం న్యూస్ ఏంటని చూస్తే కనుక మీరు బడ్జెట్ ఫ్రెండ్స్. ఓకే అండి. సో బడ్జెట్ ముందర జనరల్గా బడ్జెట్ హోప్ ర్యాలీ అంటారు, ప్రీ బడ్జెట్ ర్యాలీ అని చెప్పి అంటుంటారు అనమాట అండి. సో కొన్ని సెక్టర్ సంబంధించిన స్టాక్స్లో మొమెంటం వస్తుంది అనమాట అండి. సో అదేవిధంగా రైల్వే సంబంధించిన కొన్ని పేర్లు మీరు ఎప్పుడు విన్న స్టాక్స్ అన్ని బడ్జెట్ ముందర లైమ్ లైట్లోకి రావడం జరుగుతుంది అనమాట అండి. సో బడ్జెట్ అయిన తర్వాత మళ్ళీ సంవత్సరం దాకా వాటిలో మూమెంట్ ఉండదు అనమాట. సో అలాంటి కొన్ని స్టాక్స్ ఉంటాయన్నమాట అండి. అందువల్ల కొంచెం కేర్ తీసుకోవాలి. సో అదేవిధంగా టెక్స్టైల్ సంబంధించి కొంచెం ఏదైనా ఫేవరబుల్గా ఉండొచ్చు బడ్జెట్లో అనేది టెక్స్టైల్ సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా మూమెంట్లో ఉన్నాయన్నమాట. ఈవెన్ చెదారం స్టాక్స్ కూడా నాకు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని కొంతమంది కొంటున్నారు అన్నమాట అండి. బట్ జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వన్స్ ఈవెంట్ అయిపోతే సో ఎవ్రీథింగ్ డిస్కౌంట్ అయిపోద్ది అనమాట అండి. సో మళ్ళీ స్టాక్స్ అనేవి మంచి స్టాక్స్, క్వాలిటీ కాని స్టాక్స్ అన్నీ మళ్ళీ చాలా కరెక్షన్ వెళ్ళిపోయి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. అంటే స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు కేర్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా. ఓకే. స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలన్నమాట అండి. ఓకే. సో ఆ విధంగా ఏంటంటే టెక్స్టైల్ సంబంధించిన సెక్టర్లో మొమెంటం ఉందన్నమాట అండి. నెక్స్ట్ సడన్గా మీకు ఆటోమొబైల్ సెక్టర్లో కూడా మంచి మొమెంటం అనేది లాస్ట్ వీక్ మనకు కనిపించింది అనమాట అండి. సో ఏంటి ఆ మొమెంటంకి రీజన్ అంటే ఉదాహరణగా తీసుకుంటే టాటా మోటార్స్ చాలా వండర్ఫుల్గా పెరిగిపోతుంది అనమాట అండి. సో 7%, 8% అది చాలా బ్లూ చిప్ కంపెనీ. నిఫ్టీ 50 స్టాక్ అంత హ్యూజ్ పర్సంటేజ్ తోటి పెరగడం అనేది రియల్లీ సో సర్ప్రైజింగ్ అనమాట. సో ఈవెన్ న్యూస్లో కూడా చెప్పడం జరిగింది, మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఎందుకంటే టాటా మోటార్ సంబంధించి ఒక న్యూస్ వచ్చిందనమాట, అది ఒక రూమర్ లాగా వచ్చిందనమాట. సో టాటా మోటార్ టెస్లా కంపెనీతో టైఅప్ అవుతుంది అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ చేయడంలో. ఓకే అండి. సో ఎందుకంటే ఆల్రెడీ టెస్లా దే అనౌన్స్డ్ అనమాట 2021 నుంచి వీఆర్ గోయింగ్ టు లాంచ్ అవర్ ఆపరేషన్స్ ఇన్ ఇండియా అని చెప్పి ఇలాన్ మస్క్ ఉన్నారు కదండి, ఆయన అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో అట్ ద సేమ్ టైం అంటే మేబీ దే గాన్ ఫర్ సమ్ డిస్కషన్స్, అంటే మీటింగ్లో వెళ్ళి మేబీ పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. ఏదో న్యూస్ ఉంటుంది కదండి, ఎక్కడి నుంచి అంటే పొగ వస్తుంది కదా, స్మోక్ ఎక్కడ వచ్చిందనమాట. సో అందువల్ల టాటా మోటార్ షేర్ రన్నింగ్ లైక్ ఎనీథింగ్, ఇది ఒక ఆస్పెక్ట్ అనమాట. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే నాట్ ఓన్లీ దిస్ న్యూస్, అంటే ఈ రూమర్ ఇది అయితే ఇద్దరు కూడా ఖండించారన్నమాట అండి. సో అలాంటి టైప్ ప్రపోజల్స్ అవి ఏం లేవని చెప్పి. అయితే ఈ న్యూస్ మాట ఎలా ఉన్నా కూడా మెయిన్ రీజన్ ఏంటంటే
చాలా కాలంగా టాటా మోటార్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే జాగ్వర్ ల్యాండ్ రోవర్ అనమాట, జేఎల్ఆర్ చాలా చాలా సేల్స్ అన్ని డ్యాంపన్ అయిపోయినాయి అనమాట. చాలా సేల్స్ ఎఫెక్ట్ అయిపోయి చాలా బడ్డెన్ కింద ఉండేదన్నమాట. సో గుడ్ న్యూస్ ఏంటంటే టాటా మోటార్స్కి సేల్స్ పికప్ అయినాయి అనమాట, ఎస్పెషల్లీ ఫ్రమ్ చైనా మార్కెట్ నుంచి. సో జేఎల్ఆర్ అవి సేల్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవడం అనేది సో మంచి ప్లస్ అయిందనమాట. ప్లస్ అదేవిధంగా సో టాటా మోటార్స్ కొత్త మోడల్స్ కూడా సేఫ్టీ రేటింగ్స్ హై స్టాండర్డ్స్ తోటి దే ఆర్ లాంచింగ్ అనమాట అండి. సో చాలా వండర్ఫుల్ మోడల్స్ అవి మీరు యూట్యూబ్లో చూడొచ్చు అనమాట. ఎలక్ట్రిక్ వెహికల్ కొత్తది తీసుకొస్తున్నారని చెప్పి సో అవి చూస్తే కనుక చాలా వండర్ఫుల్గా ఉన్నాయన్నమాట అండి. సో చాలా ఆప్టమిస్టిక్గా ఉందన్నమాట. లైక్ మారుతి, సో అశోక్ లేలాండ్ అన్ని ఆటోమొబైల్ సెక్టర్లో కూడా మొమెంటం ఉంది. సో ఇంకొక న్యూస్ ఏంటంటే స్క్రాప్ పాలసీ అండి. మన ఛానల్లో నేను ఇప్పుడు 1 year బ్యాక్ నుంచి నేను మీకు చెప్తూ వచ్చాను కదండి. సో స్క్రాప్ పాలసీ అనేది వెరీ సూన్ రాబోతుంది ఫ్రెండ్స్. ఓకే అండి. సో మేబీ అది ఆల్రెడీ ఈ టైంలో, ఈ బడ్జెట్ టైంలో మేబీ దే విల్ అనౌన్స్ అనేది ఒక న్యూస్ తోటి ఆప్టిమిజంతో పెరుగుతుంది. ఒకవేళ బడ్జెట్లో ఆ న్యూస్ లేకపోతే ఆటోమొబైల్ స్టాక్స్ అన్నీ పడిపోవడం జరుగుతుంది అనమాట. ఏంటి ఆ న్యూస్ అంటే 15 years 20 years దాటి ఓల్డ్ వెహికల్స్ అన్నీ కూడా స్క్రాప్కి ఇచ్చేయాలన్నమాట. అంటే ఆ వెహికల్స్ వ్యాలిడ్ కాదు, ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఈ స్టెప్స్ అన్ని తీసుకుంటారు కదండి. BS4 నుంచి BS6కి ఈ విధంగా స్టెప్స్ అన్ని తీసుకుంటారు కదా. అదేవిధంగా ఎలక్ట్రికల్కి వెళ్తున్నాం, ఎలక్ట్రిక్ వెహికల్స్ మొబిలిటీకి మనం అందరం మూవ్ అవుతున్నాం కదా, కంట్రీ టోటల్ మూవ్ అవుతుంది అనమాట అండి. సో ఈ స్క్రాప్ పాలసీ ద్వారా ఏమవుతుందంటే ఏవైతే ఓల్డ్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ స్క్రాప్కి వెళ్తే ఆటోమేటిక్గా ఎవరు బెనిఫిట్ అవుతారండి? ఆటోమొబైల్ అండ్ ఆటో యాన్సిలరీ, అంతే కదండి ఫ్రెండ్స్. ఓకే. సో అందువల్ల GNA యాక్సిల్స్ అనేది నా గ్రూప్లో నేను రికమెండ్ చేశాను అనమాట అండి. వితిన్ 2 daysలో 15-20% ప్రాఫిట్ వచ్చింది. సో ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోయిందని చెప్పాను అనమాట అండి. సో అలాగే ఏంటంటే కొన్ని స్టాక్స్లో మొమెంట్ వచ్చినప్పుడు ఆ మొమెంట్లో మనం వెళ్ళడం, మన టార్గెట్ డిఫైన్ చేసుకుని వచ్చేయడం అనేది షార్ట్ టర్మ్కి మంచిదన్నమాట ఇప్పుడున్న మార్కెట్స్కి. ఓకే అండి. సో ఇప్పుడున్న ఒక యూఫోరియాకి మనం ఆ విధంగా ప్లే చేయాలన్నమాట. సో ఈ ఆటోమొబైల్ న్యూస్ వల్ల ఆటో స్టాక్స్ కూడా చాలా మొమెంటం అనేది కనిపించింది అనమాట అండి. సో ఇది ఒక మేజర్ న్యూస్ అనమాట అండి. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చి లాస్ట్ వీక్లో జరిగిన ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ లాగా మనం చూస్తే కనుక ఏంటంటే RBI రిపోర్ట్ ఉంటుంది అనమాట. ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే సో వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగిందనమాట అండి. మార్కెట్కి ఎకానమీకి లింక్ చాలా దారుణంగా వైడ్ గ్యాప్ ఉంది అని చెప్పి స్వయంగా RBI రిపోర్ట్ చెప్తుందనమాట అండి. అంటే చాలా గ్యాప్ ఎక్కువ వచ్చింది. సో ప్లస్ NPS ఏవైతే ఉన్నాయో NPS ఈవెన్ ఇప్పుడున్న 5-6 13% సంథింగ్ ఆ రేంజ్కి వెళ్ళిపోవచ్చు. NPS చాలా స్పైక్ అవి పాసిబిలిటీ ఉంది సెప్టెంబర్ తర్వాత అన్నట్టుగా సో RBI గవర్నర్ రిపోర్ట్లోనే క్లియర్గా మెన్షన్ చేశారనమాట అండి. సో అందువల్ల ఏంటంటే మనం కూడా చూస్తున్నాం కదా, ఎందుకంటే మార్కెట్స్ ఇంతలా ఎందుకు పెరిగిపోతుందంటే ఒక యూఫోరియా ఉంది, లిక్విడిటీ ఉంది మార్కెట్లో. సో ఈ లిక్విడిటీ డ్రైవ్ కంటిన్యూ అయినంత వరకు ఓకే. సో ఇది ఇలాగ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అనమాట అండి ఫ్రెండ్స్. ఓకే. సో అయితే లాస్ట్ మీరు చూస్తే కనుక థర్స్డే రోజు మనకి ఫ్రైడే రోజు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపించింది అనమాట. ఎస్పెషల్లీ ఫ్రైడే మంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చి కొంచెం మైనర్ కరెక్షన్ అనేది రావడం జరిగింది అనమాట అండి. నిఫ్టీలో మనం చూసాం కదా మార్కెట్లో. ఓకే అండి. సో అయితే ఆ టెక్నికల్స్ మనం చూద్దామండి డీటెయిల్డ్గా మన నిఫ్టీ చార్ట్. ఓకే అండి. బేస్డ్ ఆన్ దట్ మనం ఏ విధంగా డెసిషన్ తీసుకోవచ్చు, సో సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మనం చూద్దామండి. ఓకే ఫ్రెండ్స్. సో ముందుగా మనం నిఫ్టీ టెక్నికల్స్ చూద్దామండి. సో నిఫ్టీ కనుక మీరు చూస్తే కనుక సో గత వీక్ క్యాండిల్ తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఎక్కడ బిగిన్ అయిందో అక్కడే ఎండ్ అయినట్టుగా ఉందన్నమాట. అంటే గత వారంలో నిఫ్టీ యొక్క మూమెంట్ పైకి వెళ్ళింది, కానీ సో ఇమీడియట్గా పైకి మళ్ళీ కన్సాలిడేషన్ కరెక్షన్ వచ్చి కిందకి రావడం జరిగిందనమాట అండి. సో ఓవరాల్గా నిఫ్టీ అనేది లాస్ట్ వీక్ అంతా కూడా ఒకే రేంజ్లో ఉందని చెప్పాలన్నమాట అండి. సో కొంత పెరగడం జరిగింది, కానీ ఫ్రైడే యాక్షన్ తోటి సో వీక్ ఏదైతే బిగినింగ్ ఉందో ఆ వీక్ బిగినింగ్ లెవెల్కి నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి. ఓకే. సో విత్ హై వాల్యూమ్స్ అనమాట అండి. సో వాల్యూమ్స్ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఓవరాల్ వాల్యూమ్స్ అన్నీ కూడా మనకు కొంచెం పికప్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఓకే. సో లాస్ట్ వీక్ వీడియోలో కూడా నేను మీతో షేర్ చేయడం జరిగిందనమాట అండి. ఒకవేళ కరెక్షన్ కంటిన్యూ అవుతాయి కనుక ఓకే అండి. సో ఈ కరెక్షన్ ఏదైతే ఉందో సో ఆన్గోయింగ్ ప్రాఫిట్ బుకింగ్ అనుకోండి, కరెక్షన్ అనుకోండి, కంటిన్యూ అవుతాయి కనుక సో మళ్ళీ నిఫ్టీ అనేది ఈ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అంటే 14,100 దగ్గర 14,100 దగ్గర 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ మంచి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది కదా ఫ్రెండ్స్. సో అక్కడ ఒక సపోర్ట్ తీసుకోవచ్చు అనమాట. అది ఫెయిల్ అయితే సో 13,800 ఆ రేంజ్లో సపోర్ట్ కింద ఉంటుంది అనమాట అండి. రెసిస్టెన్స్ వచ్చి ఆల్ టైమ్ హై అనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే సో ప్రతిరోజు కూడా కొత్త హైస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది కదండి. సో అదేవిధంగా ఇక్కడ గ్యాప్ ఫామ్ అయింది కదండి. సో ఆ గ్యాప్ కూడా ఫిల్ అయింది అనమాట అండి. ఒక రకంగా మీరు చెప్పాలంటే సో గ్యాప్ కూడా ఇక్కడ ఆ గ్యాప్ అప్ ఏదైతే అయిందో సో మండే రోజుని ఓకే అండి. సో ఆ గ్యాప్ అప్ కూడా ఆల్మోస్ట్ ఫిల్ అప్ అవడం జరిగిందనమాట అండి. సో మండే కూడా కొంచెం స్లైట్ నెగిటివ్ బయాస్తో ఉండి ఛాన్స్ ఉంది, ఎందుకంటే యూఎస్ మార్కెట్స్ కూడా కొంచెం మైనస్ డౌన్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది కాబట్టి ఫ్రెండ్స్. ఓకే అండి. సో ఈ విధంగా ఏంటంటే సో నిఫ్టీ అనేది ఒక రేంజ్లో ఉండొచ్చు అనమాట అండి. సో అయితే ప్రాఫిట్ బుకింగ్ అని అనుకోవాలన్నమాట అండి. ఇది మేజర్ కరెక్షన్ కానివ్వండి లేదా క్రాష్ అని మనం అనుకోవడానికి లేదు.
బట్ వాల్యుయేషన్స్ పరంగా నిఫ్టీ పిఈ మల్టిపుల్స్ పరంగా చూసుకుంటే హిస్టరీలో ఆల్ టైమ్ హై అనమాట అండి. ఇది 40 దగ్గర ఉందన్నమాట అండి. సో మరి ఎంత అద్భుతంగా కంపెనీల ఎర్నింగ్స్ వచ్చేసి పిఈని రీరేట్ అవుతుందని చెప్తున్నారు అనలిస్టులు అందరూ కూడా. ఎంత అద్భుతంగా రీరేట్ అవుతుందో మనం చూడాలి. సో నో డౌట్ ఐటీ కంపెనీస్ పెద్ద ఎఫెక్ట్ అవ్వలేదు కాబట్టి సో ఐటీ కంపెనీస్ ఎర్నింగ్స్ చాలా బాగా వచ్చాయండి. సో ఐటీ కంపెనీస్ యొక్క పిఈ మల్టిపుల్స్ రీరేట్ అవ్వడం జరిగిందనమాట అండి. సో వాటి యొక్క ఎర్నింగ్స్ అనేవి జస్టిఫై అయింది, వాటి పిఈ మల్టిపుల్స్ అనేవి జస్టిఫై అవ్వడం జరిగిందనమాట అండి. గోయింగ్ ఫార్వర్డ్ అదర్ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటాయనేది మనం చూడాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఆటోమొబైల్ కానివ్వండి అవి కూడా కొంచెం మోడరేట్గా మంచి రిజల్ట్స్ వచ్చి పాసిబిలిటీ కనబడుతుంది అనమాట. సో అయితే గోయింగ్ ఫ్యూచర్ క్వార్టర్స్లో కూడా ఈ విధంగానే ఎర్నింగ్స్ కంటిన్యూ అవుతాయి, ఈ విధంగా ఎర్నింగ్ గ్రోత్ అనేది కంటిన్యూ అవుతుంది అనేది సో అది $1 బిలియన్ క్వశ్చన్ అనమాట అండి. ఓకే, సో లెట్ us see ఏమవుతుందో చూద్దామండి. సో ఇది నిఫ్టీకి సంబంధించిన అనమాట అండి. సో అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, కొంచెం కాషియస్గా ఉండాల్సింది ఏంటంటే సో మార్కెట్లో ఫియర్ అనేది మళ్ళీ కొంచెం పికప్ అయిందని క్లియర్గా మనకి ఇక్కడ ఇండియా బిక్స్ మీరు చార్ట్ చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇండియా బిక్స్ చార్ట్లో ఏంటంటే సో గత వారం రోజుల్లో తీసుకుంటే కనుక కంటిన్యూగా విక్స్ అనేది పెరుగుతూ వచ్చిందండి. కంటిన్యూగా ఇక్కడ మీరు చూస్తే కనుక విక్స్ అనేది పెరుగుతూ వచ్చిందనమాట అండి. అట్ ప్రెజెంట్ 24 ఆ రేంజ్లో ఉందన్నమాట అండి. సో 30 దాకా పర్లేదు అనమాట అండి. 30 పైన వెళ్తేనే మనం చూసాం కదండి లాస్ట్ మార్చ్లో మన మార్కెట్స్లో హ్యూజ్ కరెక్షన్ అనేది మనం చూడడం జరిగింది కదండి. సో టిల్ దెన్ ఇట్స్ ఓకే అనమాట అండి. సో అంటే బట్ స్లైట్లీ బేరిష్ బయాస్ ఉండి పాసిబిలిటీ ఉందన్నమాట. ఎందుకంటే మార్కెట్లో ఫియర్ ఉంది కాబట్టి సో ప్రాఫిట్ బుకింగ్ అది కొంచెం ఎక్కువగా జరిగి పాసిబిలిటీ మనకి కనిపిస్తుంది అనమాట అండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే విక్స్ని బట్టి కూడా మనం కొంచెం కాషియస్గా ఉంటే మంచిదని చెప్పి సో మనం చూడొచ్చు అనమాట అండి. ఓకే, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వద్దాం ఫ్రెండ్స్. ఓకే అండి, సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బాక్స్ థియరీ అనమాట అండి. ఓకే, బాక్స్ థియరీ ఏంటో బాక్స్ థియరీ అంటే నికోలస్ డార్వాస్ అని చెప్పి ఆయన ఈ బాక్స్ థియరీని డిఫైన్ చేయడం జరిగిందనమాట అండి. ఓకే, సో ఎవరి నికోలస్ డార్వస్ అంటే యాక్చువల్గా ఆయన ఒక డాన్సర్ అనమాట అండి, ప్రొఫెషనల్ డాన్సర్ అనమాట. సో స్టాక్ మార్కెట్తో అతనికి సంబంధం లేదనమాట అండి. బట్ ఒకరోజు ఆయన చేతిలోకి ఒక వాల్ స్ట్రీట్ సంబంధించిన ఒక బుక్ రావడం జరిగిందనమాట అండి. సో అది చూసి ఇన్స్పైర్ అవ్వి సో హీ డిడ్ ట్రేడింగ్ అనమాట. అరౌండ్ 1930s ఆ టైంలో చేయడం జరిగిందనమాట అండి. సో వేసి ఒక $10,000 ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగిందనమాట అండి. విత్ ఇన్ 1.5 yearలో హీ మేడ్ $2 million అనమాట. ఓకే అండి, సో $2 million ఆయన సంపాదించడం జరిగిందనమాట 10,000 ఇన్వెస్ట్మెంట్ తోటి. సో అప్పుడు అది సెన్సేషన్ అయిందనమాట. ఏంటి ఆయన కాన్సెప్ట్ ఏంటంటే సో ఒక బాక్స్ థియరీ అని చెప్పి ఆయన డిఫైన్ చేయడం జరిగింది అనమాట. అంటే స్టాక్ యొక్క మూమెంట్ అనేది ఒక బాక్స్ రేంజ్లో ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అండి. ఓకే, సో హెచ్ఐఎల్ లిమిటెడ్ అనే స్టాక్ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనమాట అండి. ఇది రికమెండేషన్ ఏం కాదు, బట్ ఇది మన దివాళీ పిక్స్లో వన్ ఆఫ్ ద స్టాక్స్ అనమాట అండి. ఇది ఆల్రెడీ నేను ముందే చూసి మీకు రికమెండ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మన టార్గెట్ కూడా మనం రీచ్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఓకే అండి, సో ఏంటి ఇక్కడ అంటే మీరు చూస్తే కనుక హైస్ లోస్ మీరు డ్రా చేసుకుంటూ వచ్చారు, కనెక్ట్ చేసుకుంటా ఒక బాక్స్ టైప్లో మీరు డ్రా చేసుకోవాలనుకోండి. ఓకే, డ్రా చేస్తే కనుక మీరు చూడొచ్చు అనమాట. అంటే బాక్స్ అంటే నథింగ్ బట్ ఒక రేంజ్ అనమాట ఫ్రెండ్స్. అంటే ప్రైస్ యాక్షన్ అనేది విత్ ఇన్ ఒక టైట్ రేంజ్లో, అంటే ఒక హైస్ కానీ లోస్ కానివ్వండి ఒకే రేంజ్లో మీకు మూవ్ అవుతుందని చెప్పి ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఓకే, సో అయితే ఎప్పుడైతే ఈ బాక్స్ రేంజ్ దాటి కిందకి వచ్చిందో సో ఇక్కడ కరెక్షన్ కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఇక్కడ కన్సాలిడేషన్ అవ్విందనమాట చాలా వరకు. తర్వాత ఒకవేళ అంత లాంగ్ టర్మ్ కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్ అయితే కనుక మనం ఎగ్జిట్ అయిపోవాలన్నమాట అండి. అంటే మన స్టాప్ లాస్ని ఏం చేయాలంటే మీరు ఈ బాక్స్ కిందన స్టాప్ లాస్ పెట్టుకోవాలన్నమాట అండి. ఓకే, ఈ బాక్స్ ఎప్పుడు బ్రేక్ అయితే ఓకే అండి అప్పుడు మళ్ళీ మనం బయింగ్ చేయాలన్నమాట అండి. ఇది మెయిన్ ఏంటంటే ఈ నికోలస్ డార్వస్ ఏదైతే బాక్స్ థియరీ ఉందో అది మొమెంటమ్ థియరీ అని చెప్తారన్నమాట టెక్నికల్ అనాలిసిస్లో. ఓకే అండి, ఇది మొమెంటమ్ స్టాక్స్కి ఇది బాగా సూట్ అవుతుంది అని చెప్పి చెప్తారన్నమాట అండి. సో అయితే దీని మీద కూడా చాలా క్రిటిక్స్ ఉంటారు కదండి. సో చాలా మంది చెప్పడం జరిగింది ఒక బుల్ మార్కెట్లో ఇది బాగా వర్క్ అవుతుంది. ఓకే, బుల్ మార్కెట్లో మీరు చేసినప్పుడు ఈ విధమైన మొమెంటమ్ అనేది స్టాక్స్లో కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈ థియరీ వర్కౌట్ అవుతుంది. బట్ వేరేజ్ సైడ్ వేస్ నార్మల్ మార్కెట్లో వర్కౌట్ అవుతుందని చెప్పి అని క్రిటిక్స్ అంటూ ఉంటారు అన్నమాట అండి. ఓకే, సో అయితే మీరు చూస్తే కనుక ఈవెన్ సైడ్ వేస్ అన్నా కూడా మీరు ఒక స్టాప్ లాస్ పెట్టుకోవడానికి మీకంటూ ఒక ఐడియా డెఫినెట్గా వస్తుంది అనమాట అండి. మీరు చూస్తే కనుక ఇది ఎస్పెషల్లీ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. బాక్స్ మీద బాక్స్ పెట్టుకుంటూ వచ్చారు అనుకుందాం, ఉదాహరణకి తీసుకుంటే కనుక పై నుంచి కిందకి రావడం, కింద నుంచి పైకి వెళ్తున్నాయంటే ట్రెండ్ రివర్సల్ వచ్చింది అనేది ఇక్కడ మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట అండి. సో అదేవిధంగా వాల్యూమ్స్ కూడా మీరు కంపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే అండి, ఇవన్నీ చూసే నేను ఈ స్టాక్ రికమెండ్ చేయడం జరిగిందనమాట అండి. నేను షేర్ చేయడం జరిగింది దివాళీ పిక్స్లో. ఓకే అండి, సో ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మూమెంట్ అనేది మీరు చూడొచ్చు అనమాట అండి. షిఫ్ట్ అవుతూ వచ్చిందని అంటే బాక్స్ మీద బాక్స్ ఇప్పుడు అప్పర్ ట్రెండ్ అంటే మొమెంటమ్ అనేది షిఫ్ట్ అయింది, మొమెంటమ్ పైకి షిఫ్ట్ అవ్వడం జరిగింది అనేది. సో మొమెంటమ్ బుల్లిష్గా మారిందని మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు చూస్తే కనుక ఎప్పుడైతే ఈ బాక్స్ బ్రేక్ అయిందో ఈ బాక్స్ కిందన మనం స్టాప్ లాస్ పెట్టుకుని ఈ స్టాక్ బై చేయొచ్చు అనమాట. ఓకే అండి, సో అరౌండ్ 940 ఆ లెవెల్స్లో నేను బై చేయడం జరిగిందనమాట అండి. సో విత్ ఇన్
1 ఇయర్లో స్టాక్ నాకు డబల్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రాఫిట్ బుక్ చేసి నేను బయటకు వచ్చేయడం జరిగిందనమాట అండి. సో చాలామంది నా క్లయింట్స్ కూడా నేను పోర్ట్ఫోలియోలో తీసుకోవడం జరిగిందనమాట. సో దే మేడ్ వండర్ఫుల్ ప్రాఫిట్ అనమాట అండి. సో ఆల్మోస్ట్ డబల్ దేర్ మనీ విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 6 months అనమాట అండి. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఈ బాక్స్ థియరీ ప్రకారం మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఇది ఈ బాక్స్ రేంజ్ దాటి బ్రేక్అవుట్ వచ్చింది, మళ్ళీ తర్వాత కన్సాలిడేషన్ వచ్చింది. అంటే ఎప్పుడైతే ఇన్స్టిట్యూషన్స్ బయింగ్ చేస్తున్నాయో మీరు చూడొచ్చు అనమాట. అయితే పలానా మ్యూచువల్ ఫండ్ పలానా ఎఫ్ఐ బయింగ్ చేశారని మనకు ఎప్పుడు తెలుస్తుందండి? క్వార్టర్ అయిపోయిన తర్వాత తెలుస్తుందండి. కానీ చార్ట్స్లో ముందే మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఈ వాల్యూమ్స్ బట్టి కానివ్వండి, ప్రైస్ కన్సాలిడేషన్ బట్టి కానీ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే కనుక బ్రేక్అవుట్ వచ్చిందంటే అర్థం ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి ఇట్ ఈస్ గోయింగ్ అనమాట అండి. సో మళ్ళీ కన్సాలిడేషన్, మళ్ళీ బ్రేక్అవుట్, ఈ విధంగా మీరు చూస్తే కనుక సో వండర్ఫుల్ మొమెంటమ్ అనేది ఇక్కడ ఈ స్టాక్స్లో మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట అండి. సో అలాంటిదే రీసెంట్గా నేను ఒకటి ఆల్రెడీ నేను హోల్డ్ చేస్తాను అనమాట. డిస్క్లైమర్, ఈ స్టాక్ నేను హోల్డ్ చేస్తాను అనమాట. ఓకే, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీస్ అని చెప్పి మీరు చూస్తే కనుక సో ఈ బాక్స్ మీద బాక్స్ మీరు చూడొచ్చు అనమాట. చాలా నేరో రేంజ్లో కదిలే స్టాక్ అనమాట. అయితే ఎప్పుడైతే ఈ బాక్స్ షిఫ్ట్ అయిందో, సో ఒకవేళ మీరు స్టాప్ లాస్ లెటర్స్ ఎవరైనా ఒక 43 రూపీస్ తర్వాత 45 రూపీస్ దగ్గర స్టాక్ కొన్నారు విత్ 35 రూపీస్ స్టాప్ లాస్, సో దే మేడ్ మీరు చూడొచ్చు అనమాట త్రిబుల్, అంటే వండర్ఫుల్గా ఈవెన్ 140 లెవెల్స్కి వెళ్ళిపోవడం జరిగిందనమాట అండి. సో ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ కన్సల్టేషన్ రావడం జరిగింది మార్కెట్లో. ఈ స్టాక్లో కరెక్షన్ వచ్చి మళ్ళీ సైడ్ వేస్ రావడం, మళ్ళీ కరెక్షన్ రావడం, అంటే ఇన్స్టిట్యూషన్ సెల్లింగ్ చేసినప్పుడు ఈ విధంగా మళ్ళీ రావడం జరుగుతుంది అనమాట అండి. సో మళ్ళీ బయింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయిందన్నట్టుగా ఇక్కడ మనకు అనిపిస్తుంది అనమాట అండి. ఎందుకంటే గుడ్ ప్రైస్ యాక్షన్ అండ్ వాల్యూమ్ సపోర్టెడ్ ప్రైస్ యాక్షన్ కాబట్టి. సో మీరు చూస్తే కనుక ఈ బాక్స్ థియరీ ప్రకారం కూడా బాక్స్ మీద బాక్స్ అనేది ఇక్కడ ట్రెండ్ స్టార్ట్ అయిందనమాట అండి. ఓకే, సో విత్ అరౌండ్ 80 రూపీస్ టార్గెట్స్ తోటి నేను ఆల్రెడీ ఐఎమ్ హోల్డింగ్ ద స్టాక్, డిస్క్లైమర్ ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే బాక్స్ థియరీ బట్టి కూడా మనం స్టాక్స్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. మొమెంటమ్ స్టాక్స్ని ఎస్పెషల్లీ మనం ఐడెంటిఫై చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే అండి, సో ఇది మన ఈరోజు కాన్సెప్ట్ అనమాట అండి, ఈరోజు మన లెర్నింగ్. నెక్స్ట్ వచ్చి ఈరోజు నేను డిస్కస్ చేస్తాను స్టాక్ వచ్చి డిఎల్ఎఫ్ ఫ్రెండ్స్. డిఎల్ఎఫ్ స్టాక్ కనుక మీరు చూస్తే మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ ఉంటారు. మల్టీ ఇయర్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అరౌండ్ 280 లెవెల్స్లో మల్టీ ఇయర్ రెసిస్టెన్స్ ఉందన్నమాట. లైక్ 2011 నుంచి అది బ్రేక్అవుట్ అవుతా వచ్చిందనమాట. ఇప్పుడు అది బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. ప్లస్ అదేవిధంగా మీరు చూస్తే కనుక ఇది మంత్లీ చార్ట్ అనమాట. మంత్లీ చార్ట్ అనేది 1 year టైం ఫ్రేమ్ వరకు మాత్రమే మనం చూసి హోల్డ్ చేసి ఉండాలన్నమాట బై చేస్తే కనుక. ఓకే అండి, సో అదేవిధంగా ఎక్స్పాన్షన్ ఛానల్ కూడా ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వింది. ఓకే అండి, విత్ గుడ్ వాల్యూమ్స్ తోటి ఎక్స్పాన్షన్ ఛానల్ కూడా ఇక్కడ బ్రేక్అవుట్ అనేది మనకు కనిపించింది కాబట్టి సో ఇది మంచి మొమెంటమ్, అదేవిధంగా స్ట్రాంగ్ బయింగ్ ఉన్నట్టుగా మనకి అనిపిస్తుంది అనమాట అండి. ఓకే, సో ఈ వీక్ మన స్టాక్ వచ్చి డిఎల్ఎఫ్ ఫ్రెండ్స్. ఓకే అండి, సో ఈ విధంగా ఏంటంటే మరిన్ని వీడియోలు, మరింత టెక్నికల్ నాలెడ్జ్, మరింత ఇన్ఫర్మేషన్ మార్కెట్ రిలేటెడ్ మీకు కావాలంటే వెంటనే ఆంధ్ర బుల్స్ లెంటన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ మన ఆంధ్ర బుల్స్ లెంటన్ యూట్యూబ్ ఛానల్ గురించి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.